ఆలుగడ్డ, క్యాబేజీ, క్యారెట్, దొండకాయ, ఉల్లిగడ్డ, నూనె, పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, లాస్ట్ కొత్తిమీర. ఇవన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్. కర్రీ చేసుకుందాం ఇప్పుడు. ఇలా మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. కర్రీకి సరిపడా ఇలా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ, ఇట్లా వేగేటప్పుడు మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలుపుకోవాలి. పసుపు, క్యారెట్ వేసుకుందాం. దొండకాయ, ఆలుగడ్డ, క్యారెట్, దొండకాయ, ఆలుగడ్డ, క్యాబేజ్ అన్నీ వేసుకోవాలి ఒకేసారిగా. వేసుకొని కలుపుకోవాలండి. ఇక కలుపుకొని అన్ని వెరైటీస్ బాగుంటుంది. ఇట్లా కలుపుకొని సరిపడా ఉప్పు అండి, కారం మనం తినే అంత వేసుకొని కలుపుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. కలుపుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. మూత తీసి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటున్నాను. ఇలా మెత్తగా అవుతుంటుంది. మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కదా, కొంచెం ముక్క మెత్తగా అయ్యేదాకా. నీళ్ళు ఇట్లా ఏం అవసరం లేదండి, పోసేది అదే ఉడికిపోతాయి. అంత ఉడకలేదు అనుకోండి, పోసుకోండి ఒక్క చుక్క. ఇదిగోండి ఇలా అయిపోయింది. అయినాక మనం ధనియాల పొడి వేసాక కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, కలమాకు కంపల్సరీ వేసుకోవాలండి. మామూలుగా కొత్తిమీర అయితే వేస్తాము, కలమాకు ఇలా ముక్కలు చేసుకొని చిన్న చిన్న పిల్లలు తీయకుండా ఉంటుంది. ఎవరైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా తీయకుండా ఉంటుంది మంచిగా. ఇలా మొత్తం ఒక 2 minutes అంటే ధనియాల పొడి వేసినాం కదా, కొత్తిమీర అవన్నీ 2 minutes దీని ఫ్లేవర్ వచ్చే వరకు కొంచెం మూత పెట్టేద్దాం మనం. అయిపోయిందండి.
ఎంతో రుచి ఉంటుంది ఇది కూర. అన్ని వెజిటేబుల్స్ కూడా వేస్ట్ కావు, అన్నీ ఉన్నాయి ఇందులో. క్యారెట్, ఆలుగడ్డ, దొండకాయ, క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మిగిలిపోయినా ఇట్లా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ.